హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మోతీచూర్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వినాయక చవితికి ఈ విధంగా చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా అంటే పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అనిపిస్తే అని అడిగితే ఇలా చేసి పెట్టండి, చాలా తొందరగా అయిపోతుంది. ముందుగా ఒక బౌల్‌నైతే తీసుకోండి. బౌల్‌లో 2 కప్పుల వరకి బేసన్ ఫ్లోర్‌నైతే తీసేసుకోండి. ఇలా 2 కప్పుల బేసన్ ఫ్లోర్‌ని తీసేసుకొని కావలసినంత వాటర్ అనేది వేసుకుంటూ మంచిగా మనం బజ్జీ పిండినైతే ఎలా అయితే కలిపేసుకుంటామో అలా అయితే కలిపేసుకోండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపెట్టే విధంగా ఉండలు లేకుండా బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా అయితే కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకోండి. ఈ వినాయక చవితికి ఏ హడావిడి లేకుండా మీరు ఏదైనా స్వీట్ చేయాలి అని అనిపిస్తే కనుక ఈ విధంగా లడ్డూనైతే ప్రిపేర్ చేయండి. చాలా తొందరగా చాలా సింపుల్ ప్రాసెస్‌లో అనేది అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మనకి బజ్జీలైతే రావాలి. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం కలిపి పెట్టుకున్న బ బజ్జీ పిండి మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. చిన్న చిన్న బజ్జీల్లాగా అయితే వేసేసుకోవాలి. మనకి పునుగులుంటాయి కదా! ఆ విధంగా అయితే మనం బజ్జీలనైతే వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై అనేది చేసేసుకోవాలి. ఇవి కాస్త మాడకుండా అయితే ఫ్రై అనేది అయితే చేసేసుకోండి. ఇలా చూడండి, నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా అయితే ఫ్రై చేసుకోండి. నేనైతే దీంట్లో సోడా, ఉప్పు అనేది ఏది వాడలేను కదా! ఎందుకంటే ఇది మనకి లడ్డు కోసమైతే మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేనిక్కడ అవేవి కూడా వాడలేదు. ఇలా మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే మంచిగా ఫ్రై అనేది చేసుకొని ఒక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇక మనకి మిగిలిన పిండినంతటిని కూడా ఈ విధంగానే మనమైతే మొత్తం అన్నిటిని కూడా చిన్న చిన్న బజ్జీల్లాగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ ఇంకో వాయి కూడా వేశాను కదా! ఇలా అయితే మీరైతే రెడీ చేసి పెట్టేసుకోండి. వీటిని కూడా మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదండి. చూడండి, ఇక్కడ నేను ఒక గ్రైండర్ బౌల్ అయితే తీసుకున్నాను. ఇలా తీసేసుకొని దీన్నైతే మంచిగా గ్రైండ్ అనేది చేసుకోవాలి. మంచిగా ఒక పల్స్ ఇచ్చుకుంటూ, ఆపుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ పొడి అనేది ఈ విధంగా రావాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మనకి పొడి అనేది రావాలి. ఇక్కడ క్లియర్‌గా అయితే మీకు కనిపిస్తుంది కదండీ! ఈ విధంగా అయితే ఉండాలి. ఇలా ఉంటే మనకి సరిపోతుంది. మనకి లడ్డు అనేది మంచిగా తయారైపోతుంది. దాని తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక కడాయి అనేది తీసుకోండి. లేదంటే ప్యాన్ అయినా పర్వాలేదు. ఒక ప్యాన్ తీసేసుకొని దీంట్లో ఒక కప్పు వరకి వాటర్‌నైతే వేసేసుకోండి. ఒక కప్పు వాటర్‌ని వేసేసుకొని తర్వాత దీంట్లోనే ఒక కప్పు వరకి షుగర్‌నైతే వేసేసుకోండి. నేనైతే ఇక్కడ షుగర్ అనేది తక్కువగా వాడుతున్నాను. ఒకవేళ మీకు షుగర్ అనేది ఎక్కువగా కావాలి, మాకు స్వీట్ షాప్ స్టైల్‌లో మనకి షుగర్ అనేది రావాలి అనుకుంటే కనుక మీరు కప్పున్నర వరకి షుగర్ అనేది వేసేసుకోండి. దీంట్లోనే యాలకుల పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి కుడక పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు పచ్చి కొబ్బరి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లోనే కాస్తంత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్‌దైతే వాడుతున్నాను. మనకి మోతీచూర్ లడ్డు అనేది ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది కాబట్టి
ఆ తర్వాత దీంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్ కాస్తంత పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోండి. మనకి లడ్డు అనేది మంచిగా ప్రసాదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనమైతే గుళ్ళల్లో లడ్డు తింటాం కదా, సేమ్ అదే విధంగా అదే టేస్ట్ అనేది వస్తుంది. ఈ షుగర్ సిరప్ అనేది కాస్తంత లైట్‌గా పాకం వచ్చేదాకా ఉంచాలి. మరీ ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు. చాలా ఇన్‌స్టంట్‌గా చేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఒకవేళ మీకు కొన్ని రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం ముదురు పాకం వచ్చేంత వరకైతే వెయిట్ చేయండి. ఆ తర్వాత దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బజ్జీ పొడినైతే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల వరకి లో ఫ్లేమ్‌లో ఉంచి అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే మనకి లడ్డూ మిశ్రమం అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, మనకి ఇక్కడ నేనైతే ఒక 2 మినిట్స్, 2½ మినిట్స్ వరకైతే కలిపేసుకున్నాను. ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మనము చేతికి నెయ్యి కానీ, నూనెని కానీ అప్లై చేసేసుకొని మనం లడ్డూలనైతే చుట్టుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌నైతే మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చూడండి, ఇక్కడ లడ్డు అనేది చుడుతున్నాను కదా, మంచిగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం లడ్డూలనైతే చుట్టేసుకోవాలి. చూడండి, మనకి ఈ లడ్డు అనేది ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. చాలా ఇన్‌స్టంట్‌గా అయిపోతుంది. మనకి ఒక 30 మినిట్స్ లేదా 20 మినిట్స్‌లో మనకి లడ్డు అనేది అయిపోతుంది. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి మమ్మీ అని అడిగితే తప్పకుండా ఇలా అయితే చేసి పెట్టండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లోగా అయిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి మాకు కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు